మన హిందువులమా? హిందువులకి పౌరుషం సిగ్గు లేదా? నేను చాలా బోల్డ్‌గా మాట్లాడుతున్నా. చాలా సీరియస్‌గా మాట్లాడుతున్నా. మీరు ఏమని అనుకోండి. మన హిందువుల పౌరుషం చచ్చిపోయిందా? అది ఏం జరుగుతుంది? ఆ! సరే హిందువులు పక్కన పెట్టండి. ఒక మనిషి ప్రాణానికి విలువ లేకుండా చేస్తున్నారే. ఒక మనిషిని అత్యంత నీతో పాటు తిరిగే మనిషి, నీతో పాటు ఒక జీవిని, ఒక మనిషిని అత్యంత దారుణంగా చంపుతుంటే మీలో ఆళ్ళ మనిషి అనే లక్షణాలు చచ్చిపోతున్నాయా? మతం గురించి పక్కన పెట్టండి. అంటే మత పిచ్చి అంత ఎక్కిందా? సరే సరే ముందు టాపిక్‌లోకి వెళ్ళిపోతాం. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారం, హత్యాకాండ అత్యంత దారుణంగా హిందువులనేమో కనబడితే ముఖ్యంగా హిందూ మైనారిటీని అత్యంత దారుణంగా చంపుతున్నాడు. ఏ దేశం మొత్తం మీద ఏమైనా చిన్న మైనారిటీ మీద చిన్న గొడవ మొత్తం దేశం మొత్తం మీద ఎవరు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారే. మరి మనం హిందువులకి పక్క దేశంలో అంత పెద్ద ప్రాణనష్టం జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడట్లా? ఎవరు ఎందుకు సైలెంట్‌గా జరుగుతున్నారు? వందే మాతరం గురించి చిన్న టాపిక్ ఇంటర్నల్ గురించి పెద్ద పెద్ద టాపిక్‌లో మాట్లాడతారు. ఓ పక్క మనిషి ప్రాణాలు పోతుంటే ఆ ప్రాణాల గురించి మీరు మాట్లాడరా? బంగ్లాదేశ్‌లో హిందువుల కనబడితే చంపేస్తున్నారండి. ఎందుకు? అది ఏం జరుగుతుందో చెప్తానండి. ఇప్పుడు మీకు ఇస్కాన్ తెలుసుగా? ఇస్కాన్ అంటే మనకి శ్రీకృష్ణుడికి సంబంధించిన మత గురువులు వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీకృష్ణ భగవద్గీత అంటే మన భగవద్గీత అంటే ఇలాంటి పుస్తకాలు. సో ఈ ఈ భగవద్గీత గురించి లేతే కృష్ణ గురించి ఇస్కాన్ యొక్క మతం మన మన హిందూ మతం గురించి చెప్తాం. వేరే వాళ్ళు చెప్తాం కదా, మన గురించి మనం కృష్ణ గురించి చెప్తాం. ఆ హిందూ మత అధికారి బంగ్లాదేశ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్లో మన హిందువులు కూడా ఉన్నారు. వాళ్ళు మనుషులే. సో వాళ్ళు హిందువులు లైక్ ఇతని మత గురువు ఇస్కాన్ మత గురువు అతని పేరు అంటే చిన్మయ కృష్ణదాస్. అతని పేరు చిన్మయ కృష్ణదాస్. అతను ఏం చేశారు? ఆయన ఒక మత గురువు, ఇస్కాన్ మత గురువు అని హిందువులందరినీ ఏకం చేసి హిందువుల గురించి మాట్లాడదాం, హిందువుల రక్షణ కోసం ఆయన పోరాడుతున్నాడు. అతన్ని అత్యంత దారుణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తెలుసుకున్న సమాచారం ప్రకారం అత్యంత దారుణంగా హింసలు పెడుతున్నారంట. అంతేకాకుండా అతని కోసం పోరాడటానికి వచ్చి ఒక లాయర్ని కోర్టు ఆవరణలో అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ గొడవలు ఎప్పుడు జరుగుతున్నాయంటే ఈ బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు దిగిపోయిన కాంచి తర్వాత వచ్చే తాత్కాల ప్రభుత్వం వచ్చిన కాంచి ఈ బంగ్లాదేశ్లో హిందువుల మైనారిటీ మీద అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఓ పక్కన మత గురువుని చంపారు, అతను సర్పంచ్ చేసిన లాయర్ని చంపారు. జన్ని కాంచి హిందువులు ఎవరైనా హిందువులు చంపేస్తున్నారని ర్యాలీ చేస్తుంటే వాళ్ళ మీద తీవ్రవాదులు విరుచుపడి అత్యంత దారుణంగా చంపుతున్నారు. ముఖ్యంగా రీసెంట్గా ఒక అత్యంత దారుణమైన విషాదకరమైన సంఘటన జరిగింది. అతను ఒక వస్త్ర పరిశ్రమ పనిచేసే వ్యక్తి. అతను ఒక హిందువు. అతని పేరు దీప్ దాస్ అనే వ్యక్తి. అతను ఏదో అన్నాడని చెప్పి ఒక 100 మంది అందరూ గుంపు కూడి అతను అత్యంత దారుణంగా తొక్కి కొట్టి చంపి అతని శవాన్ని చెట్టుకు వేలాడదీసి అత్యంత దారుణంగా అతని బాడీని మంటల్లో పెట్టి అతని బాడీని కాల్చి ఆ వీడియో మొత్తం హైలైంది. ఇక్కడ ఇంకో రీసెంట్గా వచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు అతను ఆ గుంపుకు అప్పచెప్పారంట. ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో, ఎవరైతే తీవ్రంగా ర్యాలీ చేస్తున్నారో ముస్లిమ్స్ సంథింగ్ హిందువుల మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళకి ఇతను అప్పచెప్పారు పోలీసులే. అంటే హిందువులకు రక్షణ లేదు. హిందువుల మైనారిటీని దారుణంగా చంపుతున్నాడు. అంతే ఇంకా కనపడకుండా చాలా జరిగినాయి. ఒక హిందూ కుటుంబం మీద ఇంటికి వెళ్తే వాళ్ళిద్దరు పారిపోయితే ఆ ఇల్లుతో ధ్వంసం చేశారంట. ఆ ఇంట్లో ఉండి పెంపుడు జంతువులను చంపేశారంట. ఇంతేకాకుండా ఒక న్యాయాధికారి ఉంటే ఒక లాయర్ ఉన్నారు. ఆ లాయర్ ఇల్లు ధ్వంసం చేసి ఆ ఇంట్లో చిన్నపిల్లలను చంపేశారంట. ఇలా అత్యంత దారుణంగా సుమారు ఇప్పుడు దాకా 27 మంది పైగా చంపేశారు. అత్యంత దారుణంగా చంపారు. ఇలా హిందువు మీద దారుణంగా అత్యాచారం జరుగుతుంది. ఎందుకు సైలెంట్కున్నాడు? రోజు పొద్దున్న లేసారు, మనం ప్రవచనాలు అంటాము, మహాభారతం అంటారు, భగవద్గీత అంటారు, జయమాధవ అంటారు. ఏది హిందువు గురించి ఎందుకు మాట్లాడలేదు? నేనేదో ఇక్కడ మత ద్వేషాలు తెచ్చుకోవట్లా. సరే ఇదంతా పక్కన పెట్టండి. హిందువు కాదు, ముస్లిం కాదు, ఒక మనిషిని దారుణంగా చంపుతారని మీకు మైండ్ ఎలా వచ్చిందండి? మీలో అంత కసేంటి అసలు మీకు దోహం చేశారా? మీ కుటుంబాన్ని దోహం చేశారా? లేదా మీ మతాన్ని తప్పుపరిచారా? అత్యంత దారుణంగా అందరు మనుషులు కూడత్వ తీవ్రవాద లక్షణాలు పెరిగిపోతుంది. దీన్ని ఏం చేయాలి? దీన్ని ఎలా అరగట్టాలి? సో ఇప్పుడు దీనికోసం భారతదేశం ఖండించింది అంటున్నాడు. మరి భారతదేశంలో ఉన్న సెలబ్రిటీలు ఎందుకు మాట్లాడట్లే?
పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడతారు, చిన్న ట్వీట్ ఎందుకు చేయట్లేదు, చిన్న చిన్న ఇష్యూ జరగంలో పెద్ద గొడవ చేయడం, దేశం మొత్తం ప్రపంచం మొత్తం అయిన పడలేక మన దేశం బ్యాచ్ చేస్తారు. మన దేశంలో హిందువుల్ని వేరే దేశం చంపుతుంటే వీళ్ళు సైనికులు ఉన్నారు, ఎందుకు మాట్లాడతలేదు, కడుపు మండిపోతుంది. ఉత్తి పొన్నానికి వందే మాత్రమే పాడాం, మా హక్కులను కాలు రాస్తున్నారు. మనుషులు చచ్చిపోతున్నారు బాబు, మనుషుల గురించి మాట్లాడింది, దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది ఎప్పుడు అడుగుతాయి ఇలా, ఇంకా ఇంకా హిందువులు వేరే దేశంలోకి వెళ్ళి పని చేయకూడదా, బతకూడదా, ఎక్కడికి వెళ్తే అక్కడ చంపేస్తారా? సరే, ఇదంతా ఏంటి, హిందువులు ఇలా అటాక్ జరుగుతుంది, దానికి ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఏం చేస్తే బాగుంది అనుకుంటున్నాడు, మీరు ఏం చేస్తే బాగుంది అనుకుంటున్నాడు, దీనికి పరిష్కారం ఎంత, మీరు కింద కామెంట్ గట్టిగా చెప్పండి. ఎలా చెప్పండి, దేశం మొత్తాన్ని పడాలి, కామెంట్లు పెట్టండి. ఏం చేద్దాం, బంగ్లాదేశ్ జరుగుతున్న హిందూ మైనారిటీలపై హత్యకన్నా అడకట్టాలి ఆపాలంటే మనం ఏం చేయాలి, మీ సొల్యూషన్ ఏంటి, ఆలోచించి చెప్పండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి, ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, అందరూ షేర్ చేయండి. ప్రపంచం మొత్తం పడాలి, ప్రపంచం మొత్తం హిందువులపై జరుగుతున్న దారి ఆపాలి. హిందువునే కాదు, ఏ మొత్తాన్ని తక్కువ చేసినా తప్పే. అత్యంత ఇంకా ముఖ్యమైన విషయం, ఒక మనిషిని దారుణంగా చంపి తీవ్రవాద లక్షణాలు మనిషిలో పెరుగుతుంటే ఆ లక్షణం అరికట్టాలి. దానికి మనం ఏం చేయాలి, దీనికి అందరూ స్పందిస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్.